నరకానికి ద్వారాలు. మనం పుట్టినప్పట్నుంచి మరణించేంతవరకు చేసిన మంచి చెడు పనులను దేవుడు లెక్కపెడుతూనే ఉంటాడు. లెక్క ప్రకారం మంచిని బట్టి స్వర్గానికి, చెడును బట్టి నరకానికి పంపిస్తాడు. దేవుడికి ఇంకేం పనిలేదా? మనం చేసే పనులను చూస్తూ ఉంటాడా అని అనుకుంటే మన పొరపాటే. మనల్ని పుట్టించిన దేవుడు భూలోకంలో చేసిన పాపపుణ్యాలను లెక్కకట్టి స్వర్గానికి లేదా నరకానికి పంపిస్తాడట. నరకం అంటే యమపురి. అదేనండి, యమధర్మరాజు నివాసం. నరకం ఎక్కడో లేదు, భూమి కిందనే ఉంది. గరుడ పురాణంలో చెప్పిన దాని ప్రకారం భూమికి పైన ఉన్న భాగాన్ని స్వర్గమని, కింద ఉన్న భాగాన్ని నరకమని అంటారు. భూమి ఉపరితలం నుండి నరకానికి మధ్య దూరం 86,000 యోజనాలు, అనగా సుమారు 1,11,30,000 కిలోమీటర్లు. నరకానికి వెళ్లే కొద్దీ జీవుడు అనగా ఆత్మ 16 చిన్న యమ నగరాలను దాటుకుని ప్రయాణించాల్సి ఉంటుందట. జీవి చనిపోయిన తరువాత ఆత్మ నరకానికి సుమారు 348 రోజులకు చేరుతుందని ఎన్నో పవిత్ర గ్రంథాలు, గరుడ పురాణం, అంతేకాదు క్రిస్టియన్, ఇస్లాం మత గ్రంథాలు చెప్తున్నాయి. గరుడ పురాణంలో చెప్పినట్లు నరకం భూమి కిందన ఉందని కనిపెట్టడానికి కొందరు ఆర్కియాలజిస్టులు సిద్ధమయ్యారు. వారి కృషి ఫలితంగా భూమిపై 6 నరక దారులను కనిపెట్టారు. అందులో మొదటి దారి హెక్లా వాల్టన్. ఇది అట్లాంటిక్ ప్రాంతంలో చుట్టూ దట్టమైన మంచుతో కప్పబడి మధ్యలో 2000 డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడి బయటికి వస్తూ ఉంటుంది. చాలామంది చూశారు, కానీ దీన్ని రహస్యాన్ని ఛేదించడం చాలా కష్టంతో కూడుకున్న పనని వదిలేశారు. రెండవది అండర్ వరల్డ్ గోడక్స్. ఇది నరకద్వార గృహ ఈజిప్ట్ దగ్గర్లో ఉంది. దీనిలోకి వెళ్లాలంటే మన ప్రాణాలను అరచేత పట్టుకుని వెళ్ళినట్లే. ఎందుకంటే ఆ గృహలోకి వెళ్లే కొద్దీ దూరం అస్సలు తెలీదు. ఎంత దూరానికి వెళ్లాల్సి వచ్చినా దారి కనిపిస్తూనే ఉంటుంది. చాలా భయంకరమైన గుహ ఇది. ఇందులోకి వెళ్లిన వారు ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. ఇక మూడవ దారి మసాయా వాల్టన్. ఇది నికార్గువా రాజధానికి చాలా దూరంలో ఎన్నో మైళ్ల లోతులో ఒక గుహలో ఉంది. ఆత్మను తీసుకువెళ్లడానికి యమభటులు వచ్చినప్పుడే ఈ గృహ కనిపిస్తుంది. యమభటులు కనిపించరు, కాని ఈ గుహాలోకానికి వెళ్లడం అసాధ్యం. నాలుగవ దారి ఇబల్బా అగ్నిపర్వతం. ఇది మసాయాకు 400 మైళ్ల దూరంలో సెంట్రల్ అమెరికా ప్రాంతంలో ఉంది. 1940లో రాబిన్సన్ అనే ఆర్కియాలజిస్ట్ ఈ పర్వతం హిస్టరీని ఛేదించాలని ప్రయత్నించి చివరకు విఫలమయ్యాడు. అతడు ప్రయాణించిన విమానం పర్వతం దగ్గరకొచ్చేసరికి కాలిపోయి కింద పడిపోయి అందులో రాబిన్సన్ శరీరం సగం కాలిపోయి కోమాలోకి వెళ్లిపోయాడు. 2 సంవత్సరాల తరువాత కోమా నుండి బయటికొచ్చి ఇబల్బా అగ్నిపర్వతం గురించి తెలియజేశాడు. పర్వతం దగ్గరకు వెళ్లాలంటే నీటి లోపల్నుండి 7 చిన్న గృహలను దాటుకుంటూ వెళితే ఒక రక్తనది వస్తుంది. అదే వైతరణి నది. దీన్ని దాటి రాబిన్సన్ వెళ్లలేకపోయాడు. 5వ దారి షేలం పర్వతం. దీని చుట్టుపక్కలకు వెళ్లాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని. 6వ దారి జపాన్లోని నూర్జా అడవుల్లో భూమిలోకి ఒక మనిషి కూడా వెళ్లడానికి వీల్లేనంత భయంకరమైన అంతర్మార్గం ఉంది. దీని గురించి మన గరుడ పురాణంలోనే కాదు, జపాన్కి చెందిన పవిత్ర గ్రంథంలో కూడా ఉంది. 18వ శతాబ్దంలో గ్రీకులు వారి గ్రంథ పుస్తకాల్లో ఈ విధంగా రాసి ఉంచారు. గ్రీకులు నరకదారుల్లోకి మేము వెళుతున్నాం, తిరిగి వస్తే మీకు కనిపిస్తాం, లేకుంటే అక్కడ మేము చనిపోయామని నిర్ధారించుకోండి అని రాసి వెళ్లిపోయారు. మన ఆర్కియాలజిస్టులు నరకదారుల రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించినా మధ్యలోనే విఫలమయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.